కేశినేని సత్యప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారికి కాలు గోటికి కూడా సరిపోరు అని అంటాం ఎలా చూస్తారు సార్? అవును, అవునులే. మరి ఆయన సంస్కారం అంతవరకు అనుకోవాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుతం ఉన్న సీనియర్ ముఖ్యమంత్రిని ఇట్లా కంపేర్ చేసి ఆ విధంగా తక్కువగా మాట్లాడడం అనేది అది వాళ్ళకే చెల్లు. మరి అదే ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ప్రజలంతా చూస్తున్నారు. హెచ్చు తగులు మాట్లాడేవాళ్ళు ఏ విధంగా ఎవరు మాట్లాడుతున్నారో అన్నీ చూస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు చెప్పాల్సిన బుద్ధి ప్రజలే చెప్తారు. అట్లానే అమరావతిలో రెండో పంప్ హౌస్ కడుతున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే పంప్ హౌసే లేదు, దీన్ని ఆల్రెడీ ఇదివరకు ఒక నివేదిక కూడా ఇచ్చింది. భూమి నుంచి 20 అడుగులు పైకి ఎత్తాలి, అప్పుడే ఇది రాజధాని పనికొస్తుంది అని. కానీ ఇప్పుడు ఏం లేకుండా ఎడాపడా చేస్తూ ఉన్నారు రాజధాని. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు పంప్ చేయటం అంటే వరద వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఫారెన్ కంపెనీతో వీళ్ళు సర్వే చేయించి మొత్తం డీటెయిల్స్ తీసుకున్నమాట వాస్తవం. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారంగా ఒక 3 ఎన్నో ట్యాంకులు కట్టి ఆ ట్యాంకుల్లో కొంత వాటర్ని కుషన్ నిల్వించుకునేటట్టుగా చేసి, వాటర్ కూడా ఎక్కువ వచ్చిన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఒక 5,000 క్యూసెక్కులు పంపింగ్కే స్కోప్ ఉంది కాబట్టి ఇంకొక 5,000 పంపింగ్కి పెడితే ఇంకా సేఫ్ సైడ్ అనే ఉద్దేశం చేత వాళ్ళు చేసే ప్రక్రియ అనుకున్నారు. దాంట్లో సరే, అది టెక్నికల్గా వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పులేదు, అది చేయొచ్చు. కానీ మాలాంటి వాళ్ళు మేము చెప్పేది ఏంటంటే, అంత లో లెవెల్లో తీసుకెళ్ళి అంత బయట స్టార్ హోటల్ కట్టడానికే 5,000 రూపాయలు అవుద్ది స్క్వేర్ ఫీట్కి కన్స్ట్రక్షన్ కాస్ట్. అక్కడ 11-12 పెడుతున్నారే. ఏంటి సొమ్ము? వేలాది కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని రూపాయికి అయ్యేది 2.5 రూపాయలు మీరు పెడుతున్నారే. ఆ అప్పుల భారాన్నంతా మొయ్యవలసింది ఎవరు? రేపు ప్రజలు. ఈ ప్రజలు నడ్డి విరిగే పరిస్థితి. ఇప్పటికీ పెంచుతూనే ఉన్నారు. కరెంట్ ఏదో పెంచి కొన్ని పైసలు ఏదో తగ్గించారంట. ఇది ఎక్కడ సోద్యం నాకు అర్థం కావట్లా. పెంచనేలా వచ్చిన తర్వాత దగ్గర 15,000 కోట్ల రూపాయలు ఈ విద్యుత్ మీద పెంచారు, జనాల మీద. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇవన్నీ 2 లక్షల కోట్లు పైచులకు అప్పు తెచ్చారు. ఇవి ఎక్కడున్నాయి? ఇదే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు సార్ మొన్నటికి. ఇవి కానీ పథకాలు కూడా ఇవ్వలేకపోతున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు సార్? అది జనం అడుగుతుంది అదే, మాలాంటి వాళ్ళం కూడా మేము అడుగుతుంది అదే. మీరు ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయండి. మీరు తెచ్చిన డబ్బుని ఇన్ని లక్షల కోట్లు దేనికి పెట్టారు, ఎక్కడైంది, ఎక్కడైంది మీరు అది పెట్టండి, మొత్తం పెట్టండి. మీ అందరూ చూసి ఓహో బ్రహ్మాండంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా అంటాం, మేము కూడా చెప్తాం. మంచిగా చెబుతాం. మేము మీలాగా బురదేయం. మీరు బురదేస్తారు, మేము బురదేయం. మంచిగానే చెప్తాం. చేయండి మీరు. అంతేగాని ఊరికే దేనికి సమానం చెప్పరు. ఎవరన్నా అడిగితేనేమో వాడి మీద కేసులు పెడుతున్నారు, ఇంకొద్ది గట్టిగా అడిగితేనేమో ఇంకా వాడిని తీసుకెళ్ళి బొక్కలేస్తున్నారు. ఇది కదా మీరు చేసే పని ఇవాళ. ఈ తప్పి మీరు అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టు మాకు అనిపించట్లా. ఎంతసేపుటికి మా జగన్ గారి మీద మా పార్టీ మీద పడి ఆడవడం తప్పిస్తే ఇంకో రెండో పని మీకు ఉన్నట్టు మాకేం అనిపించట్లా. ప్రభుత్వం నడిపే విధానం గురించి మీరు ఆలోచిస్తున్నారని మాకు అనిపించట్లా. చూపించండి, కొద్దిగా చూద్దాం.